అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ ప్రజాప్రతినిధులకు చేరేంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్‌లో ఎంప్లాయీస్ సంబంధించి వాస్తవమైన అప్డేట్స్ వస్తాయి. ఇక వివరణకెళ్తే రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. కీలక అంశాలపై చర్చలు ఉంటాయి. ఇక కీలక నిర్ణయాలు కూడా ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నెల 14, 15వ తేదీలో విశాఖపట్నం వేదికగా జరగనున్న సిఐఏ సదస్సు గురించి ప్రధాన ఎజెండాగా ఉండనుంది. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మోంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడం, దాదాపు సిఆర్డీఏ, ఎన్ఏబీ, ఎఫ్ఐడి నిర్మాణాల కోసం 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనను క్యాబినెట్ అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పలు సంస్థలకు భూమి కేటాయింపుల విషయంపై కూడా ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఏపీ ఉద్యోగులు అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మధ్యంతర భృతి లేదు, పీఆర్సీ కమిషన్ నియామకం లేదు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఏరియర్స్ ఉన్నాయి. ఇక ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా అందడం లేదు. ఈ విధంగా ఉద్యోగుల నుంచి పెన్షన్ల వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ అంశాల మీద కూడా ఈ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మరి కీలక చర్చ జరగాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా ప్రభుత్వం మీద ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి. ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అని ఏర్పాటు చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఉద్యోగులకి పెద్ద హంగామా మధ్య దసరా దీపావళి కానుక కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చి మరి ప్రభుత్వం అయితే చేతులు దులుపుకుంది. ఆ డిఏ కూడా ఎన్నో వాయిదాలు పెట్టి, ఎన్నో మెలికలు పెట్టి వింత వింత జీవోలు అయితే విడుదల చేసి ఉద్యోగులను అయితే అయోమయానికి, ఆందోళనకైతే గురి చేసింది. ఇప్పటికే ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు, పెన్షనర్లు కూడా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి వారు కూడా, పెన్షనర్స్ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి దాదాపు 3-4 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం మరి ఉద్యోగులకు సంబంధించి కొన్ని వేల కోట్లు కేటాయిస్తే వారి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇక్కడ మరి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో మరి కీలకంగా ఉద్యోగులపై కూడా చర్చ జరిగే విధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకోవాలి. మరి 2019లో ఇప్పుడు పీఆర్సీ చాలా ఆలస్యమైంది కాబట్టి ఫస్ట్ అయితే మధ్యంతర భృతి ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా 30-35% మధ్యంతర భృతి కోసం అంచనాలు వేసుకొని ఆశతో ఎదురు చూస్తున్నారు. 2019లోనే 27% ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగులైతే 30-35% మధ్యంతర భృతి కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంతవరకు మధ్యంతర భృతి మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం అన్యాయం. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మధ్యంతర భృతి ప్రకటించే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక 12వ పీఆర్సీ జూలై 31, 2025లో నిర్ణయిస్తామని ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది గతంలో. మరి జూలై 31 దాటిపోయి కూడా 3-4 నెలలు కావస్తోంది. మరి ఇంతవరకు 12వ పీఆర్సీ నియామకం అయితే జరగలేదు. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో 12వ పీఆర్సీ కూడా 3 సభ్యుల కమిటీని వెంటనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక మధ్యంతర భృతి 30% ఇచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఇంతవరకు మరి ఐఆర్ ప్రకటించకపోవడం, పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం, తర్వాత పెండింగ్ బిల్స్ విడుదల చేయకపోవడం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు తదితర అంశాలతో మరి ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మంత్రుల కమిటీ ప్రతినిధులు, ప్రభుత్వం ఇక చర్చలు జరిపారు కానీ ఆ చర్చలు అయితే ఫలప్రదంగా జరగలేదు. కేవలం హంగామా మధ్య ఒకే ఒక్క డిఏ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏం చేయాలి అనే అంశాల మీద ఇక్కడ డిస్కస్ చేస్తే డిఏ బకాయిలు, ఇతర బకాయిలు చూస్తే 30,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. ఇక 12వ పీఆర్సీ ఇంకా ఏర్పాటు చేయలేదు. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ 30,000 కోట్ల పెండింగ్ బిల్ సంబంధించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలి. తర్వాత మధ్యంతర భృతి ఉద్యోగులు అయితే 27% నుంచి 30% వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి 30% మధ్యంతర భృతి ఇచ్చే విధంగా కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక డిఏ బకాయిలు మొత్తం ఇక మార్చి 2025 నాటికి 30,000 కోట్లు ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక 12వ పీఆర్సీ అమలు చేయాలని వివిధ ప్రతిపక్ష పార్టీల వారు కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా నిలదీశారు. అయినా కానీ ప్రభుత్వానికి అసలు ఏమాత్రం కదలికైతే లేదు. మరి 2023 జూన్ 30తోనే 11వ పీఆర్సీ గడువు పూర్తయింది. మరి 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే 2 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని మరి ప్రతిపక్షాల వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక 11వ పీఆర్సీ ఏరియర్స్ కూడా ఇంతవరకు చెల్లించలేదు. పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలు వంటి ఆర్థిక బకాయిలు కూడా ఈ కేబినెట్ మీటింగ్లో చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి. ఇక 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 అమలు చేయాలని చెప్పారు. ఇక డిఎస్సీ 2025 కంటే ముందే అంతర్జిల్లాల బదిలీకి అవకాశం కల్పించాలని కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి, వేతన సవరణ ప్రక్రియ చేపట్టాలి, పెండింగ్ డిఏలు మంజూరు చేయాలంటూ ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. మరి కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ తీసుకొస్తే తప్ప ఇప్పుడు పీఆర్సీలు, మధ్యంతర భృతులు, డిఏలు అయితే వచ్చే అవకాశము కనిపించట్లేదు. కాబట్టి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించే విధంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక పెండింగ్ డిఏలపై కూడా ఒక కీలక ప్రకటన చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మరి ఇంతసేపు మాట్లాడుకున్నది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసలైన సమస్యలైతే చూస్తే జీతాలైతే వస్తున్నాయి. కానీ కొన్ని సార్లు జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం తగ్గడం లేదు అని ఉద్యోగులందరూ కూడా సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా అంటున్నారు. మరి అసలు ఏమిటి ఈ సమస్యలు? క్లుప్తంగా చూస్తే మరి 4 డిఏల పెండింగు, మధ్యంతర భృతి, తర్వాత పెన్షనర్స్ బెనిఫిట్స్, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఈ విధంగా అనేక ఈహెచ్ఎస్, ఈ విధంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మరి క్యాబినెట్ మీటింగ్లు ఎన్నో సార్లు పెడుతున్నారు కానీ ఉద్యోగులకు విషయం అయితే పట్టించుకోవట్లేదు. ఉచిత పథకాలకి, ఇతర పథకాలకు కార్పొరేట్ కంపెనీలకు భూములు దారదత్తం చేయడం, సబ్సిడీలు ఇవ్వడం, వాటి మీదనే దృష్టి పెడుతున్నారు కానీ ఇక్కడ ఉద్యోగులను అసలు ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి కీలకమైన ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఉద్యోగులకు హక్కుగా 6 నెలలకోసారి రావాల్సిన హక్కుగా రావాల్సిన డిఏలు వెంటనే ప్రకటించాలి. 5 నెలలకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ కూడా వెంటనే ప్రకటించాలి. పీఆర్సీ ఆలస్యమైంది కాబట్టి వెంటనే మధ్యంతర భృతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. జీవన వ్యయం పెరుగుతున్న, అలవెన్స్లు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి 11వ పీఆర్సీ ఉద్యోగుల అంచనాలకు తగ్గట్టుగా లాభం ఇవ్వలేదు. మరి చాలా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఇప్పుడు భారీ ఫిట్మెంట్తో పీఆర్సీ కమిషన్ కూడా వెంటనే రిపోర్ట్ ఇచ్చే విధంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి రిపోర్ట్ త్వరగా తెచ్చే విధంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవాలి. ఇక డిఏలు, పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడం, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై బకాయిగా ఉండడం ఉద్యోగులు అయితే అసంతృప్తిగా ఉన్నారు. పెన్షన్ పొందుతున్న మాజీ ఉద్యోగులు కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. డిఏలు, పెన్షన్ ఏరియర్స్ వాయిదాలు చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. మరి కొన్ని శాఖల్లో జీతాలు ఆలస్యంగా వస్తున్నాయి. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఇప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్ భద్రత కూడా లేకుండా ఉంటున్నారు. వారికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక జీవోల ఆలస్యం, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఉత్తర్వులు ఆలస్యంగా విడుదలవడం వల్ల ఇక ఉద్యోగులు అయితే చాలా నష్టపోతున్నారు. ఇక హెచ్ఆర్ఏ ఎప్పుడో నిర్ణయించారు. ప్రస్తుత రేట్ల ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న అద్దెలకైతే ఇప్పుడు ప్రకటిస్తున్న హెచ్ఆర్ఏ అయితే సరిపోవడం లేదు. అందుకోసం హెచ్ఆర్ఏ కూడా పెంచాలి. ఇక పదోన్నతులు, చాలా శాఖల్లో పదోన్నతులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. దీనివల్ల సీనియర్ ఉద్యోగులు ఏజ్ బారై నిరుత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా మరి ప్రమోషన్లు ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం లేదు. ఇటీవల గత 2-3 నెలలుగా జరుగుతున్నాయి కానీ తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. అసలు ఉద్యోగ జేఏసీ చెప్పిన మాటలు ప్రభుత్వం వినడం లేదు. మరి ఉద్యోగ జేఏసీ మరి ఏ విధంగా వివరిస్తుందో ఏమో ప్రభుత్వం చెప్పినట్లే తలుపుకుంటూ వస్తున్నాయి. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అందుకే మరి ఉద్యోగులైతే అసంతృప్తి పెరుగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ప్రభుత్వం వీటిని త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగుల మనోధైర్యం, పనితీరు 2 మెరుగవుతాయి. మరి కాబట్టి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి మీద కీలకంగా నిర్ణయం ప్రకటించాలి చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఆర్థిక శాఖ మంత్రి తదితరులు అందరూ కూర్చొని ఉద్యోగ సంఘాల జేఏసీతో మాట్లాడి వారి యొక్క ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలన్నింటినీ ఒక లిస్టు తయారు చేసి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ మరి ఈ ఏపీ ఉద్యోగుల సమస్యలపై మీ యొక్క అభిప్రాయం, మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఒకవేళ కీలక నిర్ణయం రాకపోతే మరి ఉద్యోగ సంఘాల జేఏసీ ఏం చేయాలి అనే అంశాల మీద కూడా మీరు కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఒక చర్చా వేదికగా ఆ సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కారం కనుగొనే విధంగా మనం వేదికగా ఉపయోగించుకుందాం. ఖచ్చితంగా అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి మధ్యంతర భృతి 30%, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఇంకా పెండింగ్ డిఏల్లో 2 డిఏలు విడుదల చేయడం, ఇతర పెండింగ్ ఏరియర్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పేసి ఈ క్యాబినెట్ సమావేశంపై అందరూ ఉద్యోగులు కూడా ఆశతో చూస్తున్నారు. గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.